చెప్పండి, అంటే లేట్ మ్యారేజెస్ వలన లేకపోతే వాళ్ళ ఫుడ్ ఆహార లోపాల వలన తెలియదు కానీ పురుషులలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఏంటని ఒక కాలర్ ద్వారా మనకు క్వశ్చన్ ఎదురైంది. దీనికి సమాధానం. మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే పురుషుల్లో స్పర్మ్ కౌంట్ అనేది వస్తున్న దశాబ్దంగా చూసినా గత శతాబ్దం చూసినా తగ్గుతూ వస్తుంది. మొదట్లో కౌంట్ 300 మిలియన్ పర్ ఎంఎల్ ఉండేది. ఎప్పుడు అంటే 1850-1900 సంవత్సరం దగ్గరలో. ఆ తర్వాత అది 60 మిలియన్ అని చెప్పాం 2000 దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం 15 మిలియన్ ఉంటే చాలు అని చెప్తున్నాం. అంటే ఉన్నంత కౌంట్లోనే మినిమం కౌంట్ ఉంటే చాలు. ఎందుకంటే ముందున్నటువంటి ఫర్టిలిటీ లెవెల్స్ లేవు. పురుషుల్లో ఉన్న మానసిక ఒత్తిడి కానీ, స్థూలకాయం కానీ, లేక ఇన్ఫెక్షన్స్ కానీ, ఆహారపు అలవాట్లు కూడా సరిగా లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై ఎండ్ ప్రొఫెషనల్స్, సీఈఓలు, చైర్మన్స్, ఇలాంటి వాళ్ళ కౌంట్ తక్కువ ఉంటుందండి. ఆయన కింద పనిచేసే ఎంప్లాయీస్ బాగానే ఉండొచ్చు. అలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ హై. వాళ్ళు ఇంటలెక్చువల్ కెపాసిటీని వాడుకుంటుంటారు, ఎక్కువగా టైర్ అవుతుంటారు, ఎగ్జాస్ట్ అవుతుంటారు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకకపోవచ్చు. ప్రతి మనిషి 40 నిమిషాలు మినిమం ఎక్సర్సైజ్ చేయమని అంటుంటాం. ఎంతమంది చేస్తారంటే హార్డ్లీ 30% చేయరండి. అది ఒక వింత విషయం ఏంటంటే ఎవరైతే లేబర్ పని చేస్తున్నారో లేక క్లరికల్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ కౌంట్ బాగుంటుంది, అదే ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే మనిషి యొక్క ఆహారపు అలవాట్లు కానీ ఆయన యొక్క జీవన లైఫ్ స్టైల్ కానీ కౌంట్ మీద ప్రభావం చూపుతుందని తెలియజేసేటువంటి పరోక్ష సంకేతాలు. ఇక్కడ చూడండి, ఆ స్పర్మ్ క్వాంటిటీ ఎలా ఉంటుంది, అసలు స్పర్మ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒక స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక ఎగ్కి ఒక స్పర్మ్ కలిస్తే ఒక జైగోట్ తయారవుతుంది, అది బిడ్డగా పరిణమిస్తుంది. ఇక్కడ మీకు అనేక స్పర్మ్ నేను చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్నది నార్మల్ స్పర్మ్. ఒక చిన్న తల ఉంటుంది, పొడవైన తోక ఉంటుంది. కానీ ఇక్కడ రైట్ సైడ్లో చూసిన అనేక స్పర్మ్స్ అబ్నార్మల్ స్పర్మ్స్ అండి. అంటే దీనికేమో తల పెద్దదిగా ఉంది, దీనికేమో 2 తలలు ఉన్నాయి, మధ్యలో చూస్తే చిన్న తల, ఇది పిన్ హెడ్ అంటాం. దీనిలో జన్యు పదార్థం సరిగా ఉండదు. ఇక్కడ చూస్తే 2 తోకలు ఉన్నాయి. 2 తోకలు ఉంటే మూమెంట్ కుదరదు. ఎందుకంటే స్పర్మ్ మూమెంట్ ఎలా జరుగుతుంది, ఒక రాకెట్ లాగా ముందుకు దూసుకుపోవాలి. ర్యాపిడ్ లీనియర్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. ఇక్కడ చూస్తే ముక్కు సరిగా లేదు దీన్ని యాక్రోజోమల్ క్యాప్ అంటాం. స్పర్మ్ యొక్క ముందు ఒక ఎంజైమ్స్ అంచు ఉంటుంది, అది అండం దగ్గర పోయిన తర్వాత బ్రేక్ అవుతుంది. అయినాక అండం మీద మెత్తబడిన ఆ ప్రదేశంలో రంధ్రం చేసుకుని లోపలికి వెళ్తుంది. ఇక్కడ చూద్దాం, దీని తోక మడతబడిపోయిందండి. ఇలా మడతబడిందంటే అది ముందుకు పరిగెత్తలేదు. ఇది నెక్ వంకరగా ఉంది. దీని ఉపయోగం ఏంటి అంటే తోక కదలాలంటే అవసరమైన ఇంధనం కానీ, ఏటీపీ కానీ, ఎనర్జీ హౌసెస్ కానీ, మైటోకాండ్రియా కానీ అక్కడ ఉంటాయి. కాబట్టి తోక కొరడాలాగా తిరుగుతుంది. తద్వారా హెడ్ని ముందుకు ప్రొపైల్ చేస్తుంది. మన విమానం కానీ, రాకెట్ కానీ ఫ్యూయల్ వెనుక వదిలేస్తుంటాయండి, విమానం ముందుకు వెళ్ళిపోతుంటుంది. అలా మీనేచరైజ్డ్గా 1 మిలియన్ అంటే 10 లక్షలండి. ఒక పురుషుడు ఎంత కౌంట్ వస్తుంది అంటే 6 నుంచి 15 మిలియన్ 1 మిల్లీలీటర్లు ఉంటే రోజుకి కనీసం 3 నుంచి 5 మిల్లీలీటర్ తయారవుతుంది. అంటే 20 కోట్ల స్పర్మ్ తయారు చేస్తున్నాడు ఒక పురుషుడు. అంత ఎక్కువ కౌంట్ ఎందుకు? ఒక స్పర్మ్ చాలు కదా, మరి కోటాను స్పర్మ్స్ ఎందుకు తయారు చేయడం జరుగుతుంది, వాటిలో ఎన్ని ఉపయోగపడుతుంది చూద్దాం. ఇందులో లెఫ్ట్ ఇక్కడ ఉన్నది ఈ 2 మాత్రమే నార్మల్ అండి. ఇవి కూడా అబ్నార్మల్ స్పర్మ్స్. 2 తలలు ఉన్నాయి దీనికి. ఇక్కడ దానికి యాక్రోజోమల్ క్యాప్ లేదు. బ్లూ కలర్ ఉన్నది యాక్రోజోమల్ క్యాప్ అంటాం. ఎంజైమ్ క్యాప్ ఉండాలండి. ఎగ్ స్పర్మ్ పక్కన పెడితే కుదరదు. స్పర్మ్ దూసుకుంటూ వెళ్ళి దానిలో స్క్రూ డ్రైవింగ్ ఎఫెక్ట్తో రంధ్రం చేసుకొని లోపలికి పోయి అక్కడ ఎగ్ న్యూక్లియస్ కలవడం, తద్వారా జైగోట్ కావడం. కాబట్టి ఈ ఉన్న వాటిలో కేవలం 1 or 2 నార్మల్, మిగతా అబ్నార్మల్. అలాగే పురుషుల్లో వచ్చిన కౌంట్లు మేము గమనించి చూస్తే అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయండి. 10 కోట్ల స్పర్మ్స్ వచ్చినాయి. ఎన్ని బాగున్నాయి అంటే అందులో మేబీ 1 crore లేదా 10 లక్షలు, 1%, 2% నార్మల్ ఉంటున్నాయండి. మిగతావి ఏమైనాయి అంటే పనికిరాని స్పర్మ్స్. ఎప్పుడైతే హై క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయో అక్కడ డిఫెక్టివ్ పీసెస్ కూడా చాలా వస్తాయి. ఇక్కడ చూద్దాం, స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, టెస్టిస్లో అండి. కింద మీకు కనబడుతుంది రౌండ్గా కనబడుతుంది, అది మదర్ సెల్. మదర్ సెల్ స్లోగా మెచ్యూర్ అవుతూ దాని షేప్ మార్చుకుంటూ ఒక స్పర్మ్ యొక్క ఆకృతి అంటే ఒక గాలిపటం లాగా, పొడవైన తోక పెట్టినటువంటి గాలిపటం లాగా ఉంటుంది. ఇవి 16 దశలు ఉంటాయండి. ఒక్కొక్క దశకు 4.5 రోజులు పడుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 70 నుంచి 80 రోజులు ఒక స్పర్మ్ మదర్ సెల్ నుంచి మెచ్యూర్ స్పర్మ్ రావడానికి. అలా మెచ్యూర్ స్పర్మ్ మాత్రం ప్రెగ్నెన్సీ కలగజేయగలదు. మదర్ సెల్ని తీసుకెళ్ళి ఎగ్ పక్కన పెట్టాం అనుకోండి, చేయలేదు, ఎందుకంటే దానిలో మెచ్యూరేషన్ లేదు. సో ఈ మొత్తం ప్రక్రియ జరుగుతున్నది టెస్టెస్ లోపల జరుగుతుందండి. ఆ విషయం ఎవరికి తెలియదు, చాలా సైలెంట్గా జరుగుతుంది, అనుక్షణం జరుగుతూ ఉంటుంది. ఒకసారి యవ్వనం వస్తే అతను చనిపోయే వరకు కూడా స్పర్మ్ తయారవుతూనే ఉంటాయండి.
హయ్యెస్ట్ ఏజ్ ఎవరు ప్రెగ్నెన్సీ కలగజేయగలిగారు అంటే 106 సంవత్సరాల పురుషుడు కూడా ప్రెగ్నెన్సీ కలగజేయగలిగాడు. అతనికి ఆల్రెడీ 100 మంది పైన పిల్లలు ఉన్నారు. అతను ఒక ట్రైబల్ లీడర్, ఆ కోయకు సంబంధించిన పెద్ద ఆయనకి ఎంతమంది భార్యలు ఆయనకు తెలియదు, ఆయన పిల్లలు ఎంతమంది తెలియదు, వాళ్ళు చెప్పుకుంటే తప్ప. అంటే స్పర్మ్స్ వస్తూనే ఉంటాయి. చివరి అతను ఆరోగ్యంగా ఉంటే స్పర్మ్స్ వచ్చేస్తుంటాయి. ఇక్కడ చూద్దాం మదర్ సెల్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయి. ఇది ప్రైమరీ స్పర్మటోసైట్ అంటాం. ఇలా వస్తూ సెకండరీ స్పర్మటోసైట్, తర్వాత స్పర్మెటిడ్, ఇది మెచ్యూర్ స్పర్మ్. మెచ్యూర్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలంటే ఎగ్ ఒకటే ఉన్నప్పటికీ అక్కడ కనీసం కొన్ని లక్షల స్పర్మ్స్ వెళ్ళాలండి. అందులో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఏది బాగా హెల్తీగా ఉంటుందో, ఏది స్పీడ్గా వెళ్ళగలుగుతుందో అది మాత్రం ప్రెగ్నెన్సీ కలిగగలుగుతుంది. మిగతావి చేయవు. ఒకసారి రంధ్రం పడి స్పర్మ్ లోపలికి వెళ్తే ఇక నెక్స్ట్ ఎన్ని వందల స్పర్మ్స్ మంచి స్పర్మ్స్ వచ్చినా ఇక లోపలికి పోలేవండి. ఎందుకంటే ఒక ఎగ్కి ఒక స్పర్మ్ చాలు, మిగతావన్నీ వ్యర్థమే. అయినప్పటికీ కూడా ఆ ఒకదానికోసమే ఒక రాజు ఒకడే ఉంటాడండి. అతని సైన్యం 10 లక్షలు ఉండొచ్చు, లేక 1 కోటి మంది ఉండొచ్చు. కానీ ఆ రాజుకే ఆ ఛాన్స్. ఇక్కడ చూద్దాం టెస్టిస్ ఇది. దీనిలో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం వీటిని. ఒక 250 యూనిట్స్ ఉంటాయి. అన్నీ కూడా పనిచేస్తూ మెచ్యూర్ స్పర్మ్స్ అన్నీ కూడా ఇలా రెట్టి టెస్టిస్ అంటారు, సన్నటి నాళాల గుండా ఎపిడిడ్మిస్కి పంపిస్తుంటాయి. ఎపిడిడ్మిస్ అంటే బయటకు తీసుకొచ్చే నాళం. ఇది కేవలం నాళం మాత్రం కాదండి, ఇందులో మెచ్యూరేషన్ కానీ మొటిలిటీ సంతరించుకుంటుంది. కణాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంటే వాటి కదలికలు ఇక్కడ సంతరించుకుంటున్నాయి. ఇది చాలా స్లోగా వెళ్తుంది. ఇందులో 10 డేస్ పడుతుంది. ఇది 3 సెంటీమీటర్లు మాత్రమే ఉంది, కానీ అందులో 10 రోజులు పడుతుంది. ఆ ప్రయాణంలో అనేక జీవరసాయన వాతావరణాలు, ఎంజైమాటిక్ సిస్టమ్స్ అన్నీ కూడా మెచ్యూర్ అవుతాయి. అందువల్ల ఇక్కడ టెయిల్ దగ్గర వచ్చిన స్పర్మ్స్ రెడీ టు ఇజాక్యులేట్, అంటే కదలికలు ఉంటాయి, జెట్స్గా బయటకు రావడానికి రెడీగా ఉంటాయి. అదే మనము టెస్టిస్ నుంచి తీసుకున్న స్పర్మ్ని వాడితే కదలికలు ఉండవండి. కాబట్టి ఇక్కడ ఉన్నది పనికిరాదు. కానీ ఇది టెస్ట్ ఎపిడిడిమిస్ యొక్క చివర ఉన్నది మాత్రమే మెచ్యూర్ స్పర్మ్గా ఉంటుంది.